భారతదేశంలో ప్రధాన నదీ పరివాహక ప్రాంతాలు 9 ఉన్నాయి. వీటిలో మొదటిది సింధు పరివాహక ప్రాంతం. ముఖ్య నది సింధు నది. ఉపనదులు జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. విస్తీర్ణం 3,21,289 చదరపు కిలోమీటర్లు. ఇది భారతదేశంలో విస్తీర్ణం మాత్రమే. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. గంగా నదీ పరివాహక ప్రాంతం. ముఖ్య నది గంగా నది. ఉపనదులు యమున, ఘాఘ్రా, గండక్, కోసి, సోన్, చంబల్. భారతదేశంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం గంగా నదీ పరివాహక ప్రాంతం. దీని విస్తీర్ణం 8,61,452 చదరపు కిలోమీటర్లు. ఇది ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో విస్తరించి ఉంది. బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతం. ముఖ్య నది బ్రహ్మపుత్ర. ఉపనదులు సుబన్సిరి, మానస్, తీస్తా. దీని విస్తీర్ణం 1,94,413 చదరపు కిలోమీటర్లు. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో విస్తరించి ఉంది. ఇది తీవ్రమైన వరదలకు ప్రసిద్ధి. మహానది నదీ పరివాహక ప్రాంతం. మూలం ఛత్తీస్గఢ్, సిహావా కొండలు. విస్తీర్ణం 1,41,589 చదరపు కిలోమీటర్లు. ఇది ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్లలో విస్తరించి ఉంది. గోదావరి పరివాహక ప్రాంతం. మూలం మహారాష్ట్రలోని నాసిక్. దీని విస్తీర్ణం 3,12,812 చదరపు కిలోమీటర్లు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో విస్తరించింది. కృష్ణానదీ పరివాహక ప్రాంతం. దీనికి మూలం మహారాష్ట్రలోని మహాబలేశ్వర్. దీని విస్తీర్ణం 2,58,948 చదరపు కిలోమీటర్లు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఇది విస్తరించింది. దీని ఉపనదులు భీమ, తుంగభద్ర, మూసి. కావేరీ నదీ పరివాహక ప్రాంతం. దీనికి మూలం కర్ణాటకలోని కొడగు. దీని విస్తీర్ణం 81,155 చదరపు కిలోమీటర్లు. కర్ణాటక, తమిళనాడు, కేరళలో విస్తరించింది. దక్షిణ భారత జీవనాడిగా దీనికి పేరుంది. నర్మదా నదీ పరివాహక ప్రాంతం. దీనికి మూలం మధ్యప్రదేశ్లోని అమర్కంటక్. దీని విస్తీర్ణం 98,796 చదరపు కిలోమీటర్లు. మధ్యప్రదేశ్, గుజరాత్లలో విస్తరించింది. తాపీ నదీ పరివాహక ప్రాంతం. మధ్యప్రదేశ్లోని సాత్పురా దీనికి మూలం. దీని విస్తీర్ణం 65,145 చదరపు కిలోమీటర్లు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లలో విస్తరించింది. డెల్టాలను ఏర్పరిచే నదులు గంగా, బ్రహ్మపుత్ర, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. ఎస్ట్యువారీలను ఏర్పాటు చేసే నదులు నర్మదా, తాపీ, మాండవి, జువారి, పెరియార్.